హాయ్ అండి. అందరూ సంక్రాంతి పండుగను బాగా జరుపుకున్నారని ఆశిస్తూ, అలాగే కనుమ రోజున ప్రతి ఒక్కరి ఇంట్లోనూ కోడి, నాటుకోడి కర్రీస్ అనేది కంపల్సరీ చేసుకుంటారండి. ఇలాగే కొంతమంది మటన్ కూడా చేసుకుంటారు. కానీ కనుమ రోజు మాత్రం పందెం కోడులు కానీ నాటుకోడిని కానీ మనం తప్పనిసరిగా కుక్ చేసుకుంటాము. అలాగే ఆ నాటుకోడిని ఎలా క్లీన్ చేసుకోవాలి, ఎలా దాని ప్రాసెస్ ఏంటి అనేది ఈ వీడియోలో మీకు చూపిస్తున్నాను. చూడండి. ఇప్పుడు మనం ఒక నాటుకోడిని తీసుకున్నాము. ఈ నాటుకోడి 2 కేజీలు ఉందండి. ఈ 2 కేజీలు ఉన్న కోడి ఇది పెట్ట. సాధారణంగా అందరూ పుంజును వండుకుంటారు, కానీ ఈసారి మేము పెట్టని తీసుకున్నాము. ఈ పెట్ట చూడండి, అతను ఏం చేశాడు, కట్ చేసి ఈకల్ని తీసేస్తున్నాడు. ఇది కొంతమంది వేడి నీళ్ళల్లో పెట్టి దాని నుంచి ఈకలు తీస్తారు. మేమైతే పాతకాల పద్ధతిలో దాన్ని డైరెక్ట్గానే ఈకలు తీస్తున్నాము. ఎక్కడైతే మేము ఈ కోడిని కొన్నామో అతనికే చెప్పి ఈ విధంగా ప్రాసెస్ మీకు తెలియచేయడం కోసం వీడియో తీస్తూ ఇలా చేయమని చెప్పాము. చూడండి, అతను మొత్తం ఈకలన్నీ పీకేశాడు. ఇప్పుడు దీన్ని మనం పూర్వకాలంలో అయితే ఇళ్ళ దగ్గర తాటాకుని కాల్చి దాని మీద ఈ కోడిని కాల్చేవారు. ఇది చక్కగా మొత్తం కాలిన తర్వాత దీనికి పసుపు రాసి క్లీన్ చేసేవారు. ఇక్కడ మనకి తాటాకులు లేవు కాబట్టి ప్రజెంటు ఇలాగా ఫైర్ తోటి మనం కాల్పిస్తున్నాము. చూసారు కదా, ఎంత ఫైర్తో ఎంత హీట్తో కాలుస్తున్నారో. చక్కగా ఇది క్లీన్ అయిపోతుంది. ఏ బ్యాక్టీరియా ఉన్నా ఏ పురుగులు ఉన్నా సరే ఈ ఫైర్కి బర్న్ అయిపోతాయి. మొత్తం క్లీన్ అయిపోతుంది. ఇలా టోటల్గా మొత్తం కాల్చేసిన తర్వాత ఇతను దీన్ని కడిగి దీనికి పసుపు రాశాడు. చూడండి, ఎక్కడ ఏ పార్ట్ వదలకుండా మొత్తం టోటల్గా బర్న్ చేస్తున్నాడు. మీరు కూడా ఇంటి దగ్గర ఇలాగే చేయించుకున్నారా? కానీ సహజంగా మనం కొట్టుల్లో కనుక వెళ్ళి చికెన్ సెంటర్కి వెళ్ళి మనం ఏదైనా చికెన్ తీసుకున్నప్పుడు వాళ్ళు ఇలా చేసివ్వరండి ప్రాసెస్. ఎందుకంటే వాళ్ళ బిజినెస్ లేట్ అయిపోతుందని ఇలాంటి ప్రాసెస్ చేయరు. వీళ్ళు తీసుకెళ్ళి వాళ్ళకు ఒక మిషన్ ఉంటుంది. ఆ మిషన్లో హీట్ వాటర్ ఉంటుంది, దాంట్లో ముంచేస్తారు, వేసేస్తారు. ఒక 5 మినిట్స్ అలా ఉంచిన తర్వాత తీసి దాన్ని ఒక మిషన్లో పడేస్తారు. అది ఈకలంతా క్లీన్ చేసేస్తుంది. తర్వాత తీసుకొచ్చి డైరెక్ట్గా మనకి పీసెస్ కింద కట్ చేసి ఇచ్చేస్తుంటారు. కానీ ఇతను మాత్రం మేము అడగంగానే కాదనకుండా మన ప్రాసెస్లోనే చక్కగా నీట్గా ఎలా చేస్తున్నాడు చూడండి. చక్కగా పసుపు తీసుకున్నాడు. పసుపుని ఆ కోడి మొత్తానికి ఎంత బాగా కలిపి చేశాడో చూడండి. పసుపు అంతా చక్కగా బాడీ అంతా పట్టే విధంగా చక్కగా అప్లై చేశాడు. ఏమాత్రం విసుక్కోకుండా అడిగిన వెంటనే చక్కగా చేసి ఇచ్చాడండి. క్యాజువల్గా ఏ చికెన్ సెంటర్లోనూ మనకి ఇలా చేసి ఇవ్వడం అనేది ప్రాసెస్ లేదండి సిటీస్లో. చూడండి, ఎక్కడ గ్యాప్ లేకుండా మొత్తం కోడి మొత్తానికి చాలా పొందిగ్గా నీట్గా పసుపుని అప్లై చేసేసాడు. మనం ఇంట్లో ఎలా చేసుకుంటామో అలాగే. చూడండి, మళ్ళీ సెకండ్ టైం మళ్ళీ బర్న్ చేస్తున్నాడు. పసుపు రాసిన తర్వాత కూడా కాల్చాడు. ఇలా కాల్చిన తర్వాత తీసుకెళ్ళి శుభ్రంగా క్లీన్ చేసి చూడండి ఎలా కట్ చేస్తున్నాడో. మనకి మొత్తం రెడీ చేసి ఇచ్చాడండి. కోడిని తీసుకున్న దగ్గర నుంచి పీసెస్ కింద కట్ చేసి ఇచ్చేంత వరకు చాలా కేర్గా చేసి ఇచ్చాడు. చూడండి, ఇది పెట్ట అని చెప్పాను కదా, ఇందులో కొన్ని ఎగ్స్ ఉన్నాయి ఈ కోడిలో. అలాగే కోడి కూడా చాలా ఫ్యాట్గా చాలా చక్కగా ఉందండి. కొవ్వి కోడి చాలా
టేస్టీగా కూడా ఉంది వండుకుంటే. చూసారా ఎన్ని గుడ్లు ఉన్నాయో లోపల. మళ్ళీ పెద్ద గుడ్డు కూడా ఉందండి లోపల. నాటుగుడ్డు అంటాం కదా మనం, అలాగా నాటుగుడ్డు కూడా ఉంది. ఏ సైజు ముక్కలు కావాలి అని అడిగాడు. మీడియం సైజు ముక్కలు కట్ చేయమని చెప్పాము. చూడండి, ముక్క చెదరకుండా కరెక్ట్గా మనకు కావాల్సిన సైజులో ముక్కలని కట్ చేసి ఇచ్చాడు. చాలా లేతగా ఉందండి. అలాగే కొవ్వు పట్టి ఉంది కోడి. అది అలా ఉంటే చాలా టేస్టీగా ఉంటుంది. మంచి యంగ్లో ఉన్న కోడి అన్నమాట ఒక రకంగా చెప్పాలి అంటే. ప్రతిసారి పుంజి తింటున్నాం కదా, ఈసారి పెట్టని తిందామనేసి మేము ఈసారి పెట్టని తీసుకున్నాము. ఇందులో తల, కాళ్ళు, ఎగ్స్, చికెన్ బాడీ మొత్తం మనకే ఇచ్చేసాడండి కట్ చేసేసి. కోడి కూడా చక్కగా కండ పట్టి ఉంది. ఈ విధంగా చికెన్ని ప్రాసెస్ అనేది చికెన్ సెంటర్లో చేసేయడం అనేది మనకి ఒక విశేషమేనండి. ఇలా ఎవరు చేసివ్వరు, కానీ ఇతను చేసిచ్చాడు. చూసారా, ఆ గుడ్లు అవి చితికిపోకుండా వీటిని సపరేట్ కవర్లో వేసిచ్చాడు. చికెన్ని వేరే కవర్లో వేసి